ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22A పెట్టిండ్రన్నా, మేము ఏం కావాలి, మాకు పరిశాన్ అవుతుంది అంటారు. ఇలా వ్యవసాయ భూములు 22A పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ రాదు, ఎవడన్నా ఆపత్కో సంపత్కో అమ్ముకుందామంటే ఆ భూమి అమ్ముడు పోని పరిస్థితి. ఆ ఎర్రపాలెంలో 3000 ఎకరాలుంటే సగం భూమిని 22A పెట్టిండ్రు. ఇవాళ 361 మంది రైతులు ఆగమైపోయినాం. అన్నా జర టైం ఇస్తే హైదరాబాద్కి వచ్చి కలుస్తాము అని నాకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పొద్దున ఫోన్ చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం యాదాద్రి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరుకి వెళ్ళి ఒక తమ్ముడు ఫోన్ చేసిండు. ఆ చల్లూరు నుంచి తమ్ముడు ఏమంటాడంటే, మా ఊరు సగం 22A పెట్టిండ్రు అన్న అంటాడు. అరే ఊరెందుకు పెట్టారా తమ్మి అంటే, ఏమో అన్న ఇది తుగ్లక్ గవర్నమెంట్ ఉన్నది, 150 ఇండ్లు దాదాపు సగం ఊరును 22A పెట్టిండ్రు అన్న, మా ఊర్లో ఆయనది లగ్గం ఉన్నది అమ్ముకానికి పెట్టిండు, బేరం అయింది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే 22A ఉన్నది, కాదుపో అంటుండడు. అరే ఇదేంటన్నా మేము ఆగమైపోయినా, మా ఊరంతా ఆగమైతుంది అని నిన్న యాదాద్రి జిల్లా చల్లూరుకేలో ఒక తమ్ముడు ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. నిన్న మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసిండు. అరే మా దగ్గర అమీన్పూర్ పోలీస్ స్టేషన్ 22A పెట్టిండ్రు అంటుండు. ఏమైపోయాయి ఎటువాయ్? నిన్నొక ఆయన చెప్తుండు, అంతెందుకన్నా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A పెట్టిండ్రు అంటుండు. తుగ్లక్ గవర్నమెంట్ అయిపోయింది మొత్తం, పాగల్ ముచ్చట. ఎటు పోతుంది ప్రభుత్వం? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? మొన్న మీరంతా టీవీల్లో పేపర్లలో చూసిండ్రు. రేవంత్ రెడ్డి తమ్ముడికేమో 100 కోట్ల విలువ కలిగిన భూమిని రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకేమో కట్టబెట్టిండు. నీ తమ్మునికేమో గవర్నమెంట్ భూములు అడ్డికి పావు షేరుకు కట్టబెడతావు, ప్రజల ఆస్తులేమో 22A పెట్టి ఆగం పట్టిస్తావు. ఎటుపోతుంది గవర్నమెంటు? నీ తమ్ముడికేమో 100 కోట్ల భూములు ఆ కంపెనీల పేరు మీద కట్టబెడతావు, గరీబోళ్ళై పేద ప్రజలై తాతలు తండ్రుల నాటి కష్టం చేసిన ఆస్తులనేమో ఇవాళ 22A పెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇలా అర్థం చేసుకోవాలి. మా తాపత్రయం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు ధైర్యం ఇవ్వాలి, ఈ ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందాక తమ్ముడు షంబీపూర్ రాజు చెప్పినట్టు మొన్న మల్కాజిగిరిలో మీటింగ్ పెట్టగానే రాసుకున్నారట మొత్తం. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక 20 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఒకడు రికార్డ్ చేస్తాడు, ఒకడు రాసుకుంటాడు, ఎవడెవడు హరీష్ అన్నని కలిసిండు, ఎవరో ఏ కాలనీ వాళ్ళు సమస్య చెప్పిండ్రు, ఇవి అడిగి పోతాయి, రేపటికల్లా అన్ని తీసేస్తారు మీ అన్ని. అదన్నా కనీసం కానీ సంతోషం. అట్లీస్ట్ మా పోరాటం, మా ప్రయత్నం, మా గొంతు మీలాంటి పేదలకింత మేలైతే సంతోషం. మొన్న మల్కాజిగిరి పోయాం, తెల్లారి వరకు సగం మంచిగా అయినాయట. మొన్న తెలంగాణ భవన్కు కొంతమంది వచ్చిండ్రు, జనతా గ్యారేజ్, మాకు ఈ ఇబ్బంది ఉందా అంటే అన్ని రాసుకున్నారట, సాయంత్రం కల్లా వాళ్ళకి ఫోన్లు పోయినాయట. సరే కానీ అట్లీస్ట్ తీయాల ప్రభుత్వం తప్పు చేసినా ఎవడో ఒకడు ముళ్ళు కట్టబెట్టి పొడవాలనా వద్దా? తప్పును ఎత్తి చూపాలనా వద్దా? ఇవాళ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలే కేంద్రంగా, ప్రజల ఇబ్బందులే కేంద్రంగా, ప్రజల కష్టాలే కేంద్రంగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు ఇన్ని కాలనీలు, రుక్మిణి ఎస్టేట్స్ అని కానీ, శ్రీరామ్ నగర్ కాలనీ కానీ, మహదేవపురం కానీ, మల్లారెడ్డి నగర్ కానీ, చెన్నకేశవ నగర్ కానీ, రంగానగర్ కానీ, గాజుల రామారం కానీ, అదేవిధంగా నిజాంపేట్ కానీ, ఇట్లా అనేక కాలనీల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కాలేదు. ఈ 22A వచ్చినాక, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అన్ని కాలనీల వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని నమ్మకం ఉన్నది. ఒకవేళ పరిష్కరించకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది, ఆ అసెంబ్లీని దద్దరింపజేసి, అసెంబ్లీని స్తంభింపజేసి, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీ భూములను తిరిగి మీ హక్కులు మీరు పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీ గొంతుకై పరిష్కరిస్తుంది. డెఫినెట్గా పోరాటం.
మీ వివేక్ గౌడే అసెంబ్లీలో మా విప్పు, ఆయన మా అందరికి విప్పిచ్చేస్తాడు. రేపు 20 DA భూములు తీసేదాకా కొట్లాడాలని మా అందరికి విప్పిచ్చేస్తాడు. మేము అందరం కొట్లాడతాం గ్యారంటీగా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది మీరు అడుగుతున్న దాంట్లో.